హాయ్ అండి. ఓహో! ఎంత బాగున్నాయి చూడండి రెసిపీస్. అసలు ఇదేంటనుకుంటున్నారు? బగారా. బగారా తినాలని అనిపించింది పిల్లలకి అందరికీ. సో, బగారా చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఇలా నేను డెకరేట్ చేసుకున్నాను చూసారా? ఈ వడియాలతో నేను డెకరేట్ చేసుకున్నాను. చక్కగా ఇలా 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 నోట్లో పెట్టేసుకుందాం. ఇగో ఇక్కడ ఇందులో వడియ ఉంది కదా, ఈ వడియంతో చక్కగా ఇది చిప్స్ అనుకోవచ్చు, బియ్యం పిండి చిప్స్ అనుకోవచ్చు, వడియాలు అనుకోవచ్చు, అది మీ ఇష్టం. బే లీఫ్ చూసారు ఎంత బాగుందో, యాస్టీస్గా వేసేసాను. సో ఇలా తినాలండి. అలాగే కాలీఫ్లవర్ కూర చేశాను. కాలీఫ్లవర్ కూర ఇలా బగారాలో నంచుకుని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే అసలు ఎక్కడ స్వర్గం ఎక్కడుందో, స్వర్గం అంటే ఇక్కడే కదా అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది. స్వర్గం మనం ఎప్పుడూ చూడలేదు, మనం తినేటప్పుడు మన ఆహారంలోనే మనం స్వర్గం చూస్తాం. అంత బాగుంటుంది. సో ఇలా నంచుకుని తినాలి. అలాగే రైతా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆ పింక్ కలర్ ఆనియన్స్, ఆ గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర పుదీనా అదిరిపోయింది. దీన్ని కూడా ఇలా చక్కగా ఈ రైస్ని ఇలా తీసుకుని ఇలా నంచుకుని తింటే నా సామిరంగా ఇంకా నేను చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి, తినండి. ఇలా రెండు కలిపి తింటే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. సో హాలిడేస్ కాబట్టి ఇప్పుడు పిల్లలు చక్కగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు రెసిపీస్ మారుస్తూ ఉండేటప్పుడు మాత్రం ఇలా బగారా చేసుకోండి. అలాగే ఇలా కూర చేసుకోండి, కాలీఫ్లవర్ కూర టమాటో వేసి. అలా దీని రెసిపీ నేను మీకు పంపిస్తాను. రైతా అందరికీ తెలుసు. సో ఇది అందరికీ తెలుసు బగారా ఎలా చేశాలో. నేను చాలా చాలా బిర్యానీస్ పంపించాను, చాలా దమ్ బిర్యానీస్ పంపించాను, అలాగే చాలా చాలా పంపించాను. ఇంకా బిర్యానీ అంటే మనం కూరలు వేస్తాం, బగారా అంటే కూరలు వేయం, అంతే తేడా. ఇవన్నీ చేసుకోండి, చక్కగా ఇలా తినండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. పెద్దవాళ్ళకి పెట్టండి, మీరు కూడా తినండి, చిన్నపిల్లలకి పెట్టండి. వాళ్ళని హ్యాపీగా ఉండేటట్టు మనం చూద్దాం. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా ఉన్నట్టు కదా. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు 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 మర్చిపోవద్దు. ఎంత టేస్టీగా, ఎంత కళ్ళకు విందుగా, నోటికి వింపుగా ఉంటుంది కదా. సో డూ ట్రై ఇట్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు 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 మర్చిపోవద్దు. బాయ్ అండి.